ఏ ముహూర్తాన బాహుబలి సినిమా చేశాడో కానీ ప్రభాస్ డైరీలో ఖాళీ అన్నదే లేకుండా అయిపోయింది. ఇప్పటికే దాదాపు 7-8 సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఈ జూనియర్ రెబెల్ తాజాగా ప్రశాంత్ వర్మకి కూడా పచ్చజెండా ఊపాడట. బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్తో బ్రహ్మరాక్షస అనే సినిమాని ప్లాన్ చేశాడు ప్రశాంత్ వర్మ. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. దీంతో అదే బ్రహ్మరాక్షస కథను ప్రభాస్తో చేస్తున్నట్లు మొదట ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు మరో కథ తెరపైకొచ్చింది. మైథలాజికల్ టచ్ ఉన్న ఈ సినిమాని హోంబలే ఫిల్మ్స్ బ్యానర్లో భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారన్న వార్తలు వినపడగా, తాజాగా ఈ సినిమాకి బకా అనే టైటిల్ ఫిక్స్ చేశారన్న మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. హిందూ పురాణాల ప్రకారం బకాసురుడు ఒక పెద్ద రాక్షసుడు. బండెడు తిండి తింటాడనే పేరుంది. అతని ఆకలికి మనుషులైన ఆహారమవ్వాల్సిందే. అంతటి భయంకర రాక్షసుడైన బకాసురుడు భీముడితో జరిగిన భీకర యుద్ధంలో మరణించాడు. మరిప్పుడు బకాసురుడు పాత్ర ఆధారంగా ప్రశాంత్ వర్మ కథ రాసుకున్నాడన్న వార్తల నేపథ్యంలో ప్రభాస్ బకాసురులా కనిపిస్తాడా లేక భీముడిగా కనిపిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. బకా అనే టైటిల్ను బట్టి చూస్తే ప్రభాస్ బకాసురుడిగా కనిపించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరి ప్రశాంత్ వర్మ బకాసుర పాత్ర ఆధారంగా నెగటివ్ షేడ్స్ ఉన్న ఫిక్షనల్ క్యారెక్టర్ ఏమైనా రాసుకున్నాడేమో చూడాలి. ఇక ప్రభాస్ సినిమాల లైనప్ విషయానికొస్తే ప్రస్తుతం రాజా సాబ్ మూవీతో పాటు హను దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో నటిస్తున్న ప్రభాస్ సందీప్ రెడ్డి స్పిరిట్ కి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే సలార్ 2, కల్కి 2తో పాటు దిల్ రాజు నిర్మాతగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు పచ్చజెండా ఊపాడట. ఏదేమైనా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నాడు మన బాహుబలి. For more videos like this, subscribe Big TV channel.